వెల్కమ్ టు లిమ్రా టీవీ. నేను మీ ఆబిద్ హుస్సేన్. మనమైతే ఇప్పుడు నెల్లూరులోని కుండల దర్గా దగ్గర ఉన్నాం. డైకస్ రోడ్లో ఉండేటువంటి కుండల దర్గా. ప్రధానంగా తీసుకుంటే వివిధ కోర్కెలపై ఇక్కడికి వచ్చి కోర్కెల కుండలు ఏదైతే ఉందో కుండలు పట్టుకొని వెళ్ళడం జరుగుతుంది. ఆ కోర్కెల్లో అంటే కుండలు ఏవైతే ఉన్నాయో కుండల్లో మలీదా ఉంటుంది, తమలపాకులు ఉంటాయి, ఇలా లడ్డు ఉంటుంది, రకరకాలుగా ఉంటుందన్నమాట. వివిధ కోర్కెల మీద వస్తుంటారు. ప్రధానంగా తమలపాకులు వస్తే మాత్రం అదృష్టంగా భావిస్తారు. అలాగే మలీదా కూడా, అంటే రిజక్ అంటారు ఉర్దూలో, మామూలుగా మలీదా అని. సో రిజక్ ఎవరైతే ఆహారం కోసం, అంటే సకల సంపదలు అంటారు కదా, ఈ విధంగా సంపదలు కావాలి అనుకుంటారో అటువంటి వాళ్ళకి ఈ మలీదా వస్తే అదృష్టంగా భావిస్తూ ఉంటారు. సో ఈ మలీదా వచ్చినా, తమలపాకులు వచ్చినా, లడ్డు వచ్చినా ఏదో ఒక ప్రసాదంగా భావించి తమకు నచ్చినటువంటి, అంటే తాము ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరికకు సంబంధించి ఆ కోరికతో పట్టుకున్నాము అనేటువంటి భావనతో తీసుకెళ్ళి ఇంట్లో ఆ ప్రసాదంగా దాన్ని కనుక స్వీకరిస్తే ఖచ్చితంగా కోరిక తీరుతుంది అనేది ఇక్కడ భక్తుల నమ్మకం. ఈ నమ్మకం ఏదైతే ఉందో తరతరాలుగా కొనసాగుతూ వస్తుంది. ఏదైతే కోరికలు ఉన్నాయో కోరికలతో వచ్చేటువంటి భక్తుల సంఖ్య అయితే సంవత్సరం పెరుగుతుంది. అదేవిధంగా ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఉండేటువంటి దర్గా కమిటీ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రతి సంవత్సరం కూడా ఫెసిలిటీస్ పెంచుతూ ఉన్నారు. ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా వాళ్ళు ఈ దర్గాకు సంబంధించి ఈ దర్గా గంధ మహోత్సవానికి వచ్చి గంధ మహోత్సవంలో పార్టిసిపేట్ చేయడం, అదేవిధంగా అయినంత వరకు వారు సహాయపడడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. దర్గా అభివృద్ధి కోసం వాళ్ళ వంతు సాయం చేయడం జరుగుతుంది. ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఉండేటువంటి మంత్రి నారాయణ కావచ్చు, అలాగే మరో మంత్రి రామ్ నారాయణ రెడ్డి కావచ్చు, వీరందరూ కూడా తగినంత సాయం కూడా చేస్తారని చెప్పి దర్గా కమిటీ కూడా భావిస్తుంది. ప్రతి సంవత్సరం ఇక్కడ ఎవరో ఒకరు వచ్చి ఇక్కడ దర్గాకు సంబంధించి తమ వంతు సహకారాలు అయితే అందిస్తూ ఉంటారు. ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా వాళ్ళు వచ్చి సహకారాలు అందిస్తుంటారు. అదేవిధంగా దినదిన ప్రవర్ధమానమై ఈ దర్గా ఏదైతే భక్తులు కోరికలతో వస్తుంటారో ప్రతి సంవత్సరం వారి కోరిక తీరడం, వారు మళ్ళీ, అంటే ఒకసారి ఒక కుండ తీసుకెళ్తే రెండవసారి వచ్చినప్పుడు 2 కుండలుగా వదలడం జరుగుతుంది. అదేవిధంగా మళ్ళీ ఒక 2 కుండలు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇలా ఇది కంటిన్యూ ప్రాసెస్ కింద జరుగుతుంది, ఒక చైన్ ప్రాసెస్ కింద జరుగుతుంది. అదేవిధంగా దర్గాకు వచ్చేటువంటి భక్తుల సంఖ్య కూడా ప్రతి సంవత్సరం ఏడాదికి పెరుగుతుంది. అదేవిధంగా దర్గాకు సంబంధించి కమిటీ ఎవరైతే ఉన్నారో నిర్వాహకులు వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నారు. ప్రధానంగా తీసుకుంటే ఆగస్టు 1వ తేదీ తీసుకుంటే గంధ మహోత్సవం జరిగేటువంటి అవకాశం ఉంది. గంధ మహోత్సవం జరుగుతుంది అని కమిటీ కూడా నూతన కమిటీ ఫామ్ అయ్యి కమిటీ గంధ మహోత్సవం ఈసారి గతం కంటే భిన్నంగా ఇంకా వైభవంగా చేయాలనేటువంటి తలంపుతో ముందుకెళ్తున్నారు. దర్గాలోకి వెళ్ళి దర్గాలో వలియా సమాధులను ఒకసారి దర్శిద్దాం రండి. ఇక్కడ ఇవే మనం చూస్తున్నాం కదా. సో దర్గాలో ఉండేటువంటి వలియా సమాధులు అనమాట. సో ఇక్కడికి వచ్చి ఇక్కడ వివిధ కోరికలతో వస్తూ ఉంటారు. ప్రధానంగా పిల్లలు లేనివారు ఇక్కడ ఎక్కువగా వస్తూ ఉంటారు. పిల్లలు లేనివారు ఇక్కడ వచ్చి సమాధులను దర్శించుకొని, అదేవిధంగా ఇక్కడ లడ్డు ఏదైతే ఉంటుందో ఒక్కొక్కరు ఒక రూపాయి కాయిన్ ఉంటుంది. ఈ రూపాయి కాయిన్స్ని కూడా వేరే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలా 11 లడ్డూలు కానీ 11 రూపాయి కాయిన్స్ కానీ తీసుకొచ్చి కోరికలు తీరిన వాళ్ళకి, ఈ కోరికలు ఏవైతే కోరికలతో వస్తారో కోరికలు తీరిన వారు కోరికలతో వచ్చిన వారికి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఇది దర్గాకు సంబంధించి ప్రతి సంవత్సరం కూడా ఏడాదికి పెరుగుతుంది. అదేవిధంగా పిల్లలు లేనివారు, అదేవిధంగా వివిధ కోరికలు, మనం చదువు కావచ్చు, లేకపోతే ఉద్యోగం కావచ్చు, ఇలా ఆరోగ్యం కావచ్చు, ఇలా ఏ కోరికతో వచ్చినా కూడా ఆ కోరికలు ప్రతి సంవత్సరం కూడా తీరుతూ ఉండడంతో దర్గాకు వచ్చేటువంటి భక్తుల సంఖ్య అయితే ఏడాదికి పెరుగుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా బారాషాహి దర్గాలో రొట్టెల పండుగ జరిగిన తర్వాత సుమారుగా ఒక 13 రోజుల తర్వాత ఇక్కడ కుండల దర్గా, అంటే నెల్లూరు డైకస్ రోడ్లో, అంటే పెద్ద బజార్ డైకస్ రోడ్లో ఉండేటువంటి కుండల దర్గాలో గంధ మహోత్సవం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ వివిధ కోరికలతో వచ్చిన వాళ్ళు భక్తులు ఇక్కడ కుండలు పట్టుకుంటే తమ కోరికలు తీరుతాయని భక్తులు నమ్ముతూ ఉంటారు. అసలు ఈ కుండల దర్గా ప్రత్యేకత ఏంటి, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ కుండల దర్గా ఉంది, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మనకు అందించేందుకు మనతో పాటు దర్గా ట్రెజరర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. మీ పేరు? నా పేరు సయ్యద్ సిరాజ్.
సైద్ సిరాజ్, మీరు ఇక్కడ ఎన్నేళ్ళ నుంచి ఉన్నారు? ఇదే స్థానికంగా ఈ ఏరియాలోనే మన హౌస్ కానీ దర్గా దగ్గరే మేము ఉంటాం. అంటే దర్గా చరిత్ర తీసుకుంటే ఎన్నేళ్ళ నుంచి ఉంది ఈ దర్గా? ఈ దర్గా అయితే మనకు పెద్దోళ్ళు అయితే ఎలా మనకు తెలిసి ఇది గంధం జరుగుతున్నది 111వ గంధం. 110 కంప్లీట్ అయింది, 111వ గంధం ఇది 2024లో జరుగుతున్నది. అంటే మేము జనరేషన్ 4th. మా పెద్ద అన్నోళ్ళు చేశారు, దాని తర్వాత వేరే వాళ్ళు చేశారు. ఇప్పుడు నూతనంగా కమిటీ ఏర్పడి ఇది మేము ఈ జనరేషన్ వాళ్ళుగా ఈ విధంగా మేము ప్రోగ్రామ్ చేస్తున్నాం. అంటే దర్గాకి సంబంధించి వివిధ కోరికలపై ప్రజలైతే వస్తూ ఉంటారు కదా, సో వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ దర్గాలో కుండ పట్టేటువంటి ప్రాసెస్ ఏంటి? ఇక్కడ 3 రోజులు జరగద్ది గంధంది. ఆగస్టు 1వ తేదీ గంధం, ఆగస్టు 2వ తేదీ మీలాద్ జరగద్ది, ఆగస్టు 3వ తేదీ అన్నదానం కార్యక్రమం అయితే జరగద్ది. అదేవిధంగా ఆగస్టు 1వ తేదీ తెల్లవారుజామున నుంచి ఏదైతే మట్టికిళ్ళ టోకన్లు అన్నీ ఉంటాయో ఆ టోకన్స్ దర్గా గేటు బయటకి అమ్ముతూ ఉంటారు. మార్నింగ్ నుంచి గంధం ఊరేగింపు వరకు. అనంతరం గంధం ఊరేగింపు అయిన తర్వాత, గంధం లీపన అయిపోయిన తర్వాత 2వ తేదీ ఆగస్టు తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఏదైతే ఫాతి అయిన మట్కీలు అని ఉంటాయో టోకన్ కొని ఉంటారు కదా, ఆ టోకన్ తీసుకొని కొనిన్న టోకన్ని ఫాతి మట్కి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ కోరికలు ఏవైనా ఉంటాయో మొదటిసారి వచ్చి కోరిక చేసుకునే వాళ్ళు ఒక మట్కి తీసుకుని వెళ్తే వాళ్ళది కోరిక నెరవేరితే రెండవ గంధానికి వచ్చేటప్పటికి 2 మట్కిలు తీసుకుని వచ్చి వదులుతారు. అదేవిధంగా 2 తీసుకుని వెళ్తే 4 తీసుకుని వచ్చి వదలాల్సిన ఉంటుంది. ఇక్కడికి వచ్చే భక్తులు ఏదైతే బారాషీద్ దర్గాలో ఏ విధంగా ఉద్యోగం, వ్యాపారం, సంతానం అని ఉంటుందో అక్కడ రొట్టె ఉంటుంది, ఇక్కడ కుండ ఉంటుంది. అదే సో వివిధ కోరికలపై ఇక్కడికి వచ్చిన తర్వాత మామూలుగా ఎన్ని కుండలు తీసుకొని రావాలి? కోరిక అయిపోయిన ఒక మట్కి కానీ తీసుకుని వెళ్తే దానికి జతగా 2 తీసుకుని వచ్చి వదులుతారు. నెరవేరిన తర్వాత 2 కానీ తీసుకుని వెళితే జతగా 4 తీసుకుని వచ్చి వదులుతారు. అదే వాళ్ళ కోరికలు పూర్తి అయిన తర్వాత. పూర్తి చేసుకోకుండా ముందు ఏంటంటే ఏదైతే కోరిక ఉంటుందో కోరిక కోరినప్పుడు 1 లేదంటే 2 తీసుకుని వెళ్తారు. కోరిక పూర్తి అయిన తర్వాత పూర్తయిన తర్వాత 1 తీసుకుని ఉంటే 2 వదలాల్సి వస్తుంది, 2 తీసుకుని ఉంటే 4 వదలాల్సిన వస్తుంది. అలాగే గత సంవత్సరం కూడా దర్గాకి రావడం జరిగింది. దర్గాలో నేను చూశానంటే కాయిన్స్ ఇస్తున్నారు, లడ్డు ఇస్తున్నారు. సో లోపల దర్గాలో సో ఎలాంటి కోరికలతో ప్రధానంగా ఈ కాయిన్స్ కానీ లడ్డూస్ కానీ ఇస్తూ ఉంటారు వచ్చిన వాళ్ళు? కాయిన్స్ అనేది బర్కత్ కాయిన్ అని చెప్తారు. ఆ కాయిన్స్ అయితే జరుగుతూ ఉంటుంది. లడ్డు అనేది మ్యారేజెస్ లాస్ట్ టైం వచ్చి మొక్కుకొని ఉన్నవాళ్ళు అక్కడ లడ్డు తీసుకుని వెళ్ళి మ్యారేజ్కో వేరే వాళ్ళ సంతానం అయి ఉంటుంది. అది అయిపోయిన వాళ్ళు తిరిగి తీసుకుని వచ్చి ఇక్కడ పంచుతూ ఉంటారు. ఏదైతే వేరే వాళ్ళు కొత్తవి ఉంటాయో అది వాళ్ళు తీసుకొని వాళ్ళ కూడా కోరిక నెరవేరితే అదేవిధంగా గంధం జరిగే రోజే తీసుకుని వచ్చి అది పంచడం జరుగుతుంది. కుండలో తీసుకుంటే ప్రసాదం ఏమేమి ఉంటుంది లోపల? కుండ లోపల స్టార్టింగ్ పూర్వీకాలం నుంచి పెద్దోళ్ళ కాలం నుంచి జరుగుతున్నది, కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది. మొదటి మట్కి అనేది సువాలంగా మలిదా లేదా బియ్యపు మలిదా అనేది 2 వచ్చేది. బియ్యంతో చేసేది ఒకటి, రొట్టెతో చేసేది ఒకటి. యాక్చువల్గా అయితే అదే జరుగుతుంది. ఇప్పుడు కాలాన్ని బట్టి జనరేషన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు ఉండే వాటిలో అది యాక్చువల్గా చేస్తున్నది. ఇంతకుముందు మా పెద్దోళ్ళు ఉన్నప్పుడు మేము చూసింది. ఇప్పుడు మా జనరేషన్కి వచ్చేటప్పుడు ఏంటంటే దాంట్లో లడ్డు విధంగా, బూందీగా, ఖజూరు మాదిరిగా వేరే విధంగా వాళ్ళకి నచ్చిందా తోచింది స్వీట్ రూపంగానే నింపి దర్గాలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రధానంగా తమలపాకులు వస్తే మంచి అదృష్టం అని అంటూ ఉంటారు, నిజమేనా? అది వాస్తవం. తమలపాకు వచ్చినా, టెంకాయ పగలగొట్టేటప్పుడు పువ్వు వచ్చినా లోపల ఇది చెప్తారు. మేము కూడా చూస్తూ ఉంటాం. అదైతే వాస్తవమే. సో వివిధ రకాల ప్రసాదాలు అయితే కుండల్లో ఉంటాయి. ప్రధానంగా తమలపాకులు వస్తే మాత్రం అదృష్టం, మరింత అదృష్టం అయితే కలిసి వచ్చినట్టు భావిస్తూ ఉంటారు. అలాగే మలీదా ఏదైతే ఉందో మలీదా ఇలాంటి ప్రసాదాలు, రకరకాల ప్రసాదాలు ఉంటాయి. అదేవిధంగా లోపల ఏదైతే ఉందో పిల్లలు లేని వాళ్ళు వచ్చి మొక్కుకుంటే మాత్రం వాళ్ళకి పిల్లలు సంతానం కలుగుతుందని చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఇందాక అన్నట్టు రొట్టెల పండుగకు సంబంధించి ఎలాంటి కోరికలు ఉంటాయో సిమిలర్గా కోరికలతో ఇక్కడికి వస్తూ ఉంటారు. అదేవిధంగా కోరికలు తీరిన వాళ్ళు వచ్చి ఇక్కడ కుండలు మొదట ఒక కోరికతో ఏదైనా కోరికతో వచ్చి ఒక కుండ పట్టుకోవాల్సి ఉంటుంది. ఆ కోరిక తీరిన తర్వాత మరుసటి సంవత్సరంలో 2 కుండలుగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. మళ్ళీ ఏదైనా కోరికలు ఉంటే మళ్ళీ 2 కుండలు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ కుండలు ఏవైతే మార్పిడి ఉందో ఇది కంటిన్యూ అవుతూ ఉంది. సెక్రటరీ సద్దాం అంతా ఉన్నారు, వారితో మాట్లాడదాం. సద్దాం, చెప్పండి, అసలు ఈ దర్గా ఎప్పుడు ప్రారంభమైంది? 111వ గ్రంథం జరుగుతూ ఉంది. ఎలా బారాషీద్ దర్గా
రొట్టెల దర్గా అని ఎలా పిలుస్తారో అలానే ఈ హజరత్ ఫైజుల్లా షా ఖాద్రి దర్గాని కుండ దర్గాని కూడా పిలుస్తారు. ఇక్కడికి బయట నుంచి చాలా మంది జనం తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక వస్తూ ఉంటారు. వాళ్ళందరూ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సదుపాయాలతో వాళ్ళకి ఇచ్చేస్తాము. సో గంధ మహోత్సవం గురించి చెప్పారు, దర్గా గురించి చెప్పారు. మరి దర్గా ఎక్కడుంది ఏంటి దాని డీటెయిల్స్ అయితే చెప్పలేదని చెప్పి అనుకుంటున్నారు కదా. సో రైల్వే స్టేషన్ నుంచి పెద్ద బజార్ డైకాస్ రోడ్లో కుండల దర్గా అంటే చెప్తారు. సో పెద్ద బజార్ డైకాస్ రోడ్లో ఉండేటువంటి కుండల దర్గాకి రావడానికి 4 కిలోమీటర్స్ పడుతుంది రైల్వే స్టేషన్ నుంచి. అలాగే బస్ స్టాండ్ నుంచి 1.5 కిలోమీటర్ ఉంటుంది. బస్ స్టాండ్ నుంచి మెడ్రాస్ బస్ స్టాండ్ అక్కడ సమీపంలో పెద్ద బజార్ డైకాస్ రోడ్ అంటే చెప్తారు. ఆటోలో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆటోలో ఈజీగా వచ్చేయచ్చు అనమాట. సో కుండల దర్గా అంటే నెల్లూరులో అందరికీ తెలుసు కాబట్టి ఈజీగా వచ్చేయచ్చు అనమాట. సో మొత్తానికి ఇది ఇవాల్టి ప్రత్యేక కథనం. కెమెరామెన్ ఆరిఫ్తో హుసేన్, లిమ్రా టీవీ, నెల్లూరు. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ.